రాజధాని నగర ప్రాంతాన్ని నుంచి తూర్పు వైపున జాతీయ రహదారికి రాకపోకలు సాఫీగా కొనసాగించడానికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. దాదాపు 70 కోట్ల రూపాయల వ్యయంతో సీతానగరం కృష్ణా పశ్చిమ డెల్టా కాలువపై ఎలివేటెడ్ భారీ స్టీల్ బ్రిడ్జి నిర్మాణానికి పనులు ఇప్పటికే ప్రారంభించింది. ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయినట్లయితే అమరావతి రాజధాని ప్రాంతం వైపు నుంచి వచ్చేటువంటి వాహనదారులు కావచ్చు, సాధారణ ప్రజానీకం కరకట్ట మీద వెళ్లకుండా డైరెక్ట్గా సీడ్ యాక్సెస్ మీద నుంచి ఈ కొత్త వంతెన మీదుగా పాత జాతీయ రహదారి మీదుగా రాకపోకలు కొనసాగించడానికి ఎంతో వీలు పడుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏడీసీ అంటే అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పనులు ప్రారంభించారు. దాదాపు 130 మీటర్ల పొడవుతో 4 లైన్ల స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులు చకచకా జరుగుతున్నాయి. కేవలం 3 నెలల వ్యవధిలోనే ఈ రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ అయినటువంటి నేపథ్యంలోనే పగలు రాత్రి తేడా లేకుండా మాత్రం పనులు వేగంగా జరుగుతూ ఉన్నాయి. ఈ సీడ్ యాక్సెస్ రోడ్ దగ్గర నుంచి కరకట్ట మీద వెళ్లకుండానే వంతెన మీదుగా ఉండవల్లి సెంటర్ వరకు ఈ మంగళగిరి రోడ్డుకి అనుసంధానం చేస్తామని మంత్రి నారాయణ గారు ఇప్పటికే ప్రకటించారు. దీంతో ఈ పనులు జరుగుతున్నాయి. మరోవైపు రోజు రోజుకు పెరుగుతున్నటువంటి ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకొని త్వరలోనే ఈ ఉండవల్లి సెంటర్ దగ్గర పెద్ద సర్కిల్ నిర్మాణ పనులు చేపట్టనున్నారు. దీనికి సంబంధించినటువంటి పనులు కూడా వేగంగా జరుగుతూ ఉన్నాయి. రాజధాని నగర ప్రాంతంలో రవాణా వ్యవస్థ మరింత మెరుగుపడటానికి ఎంతగానో ఉపయోగపడేటువంటి సీడ్ యాక్సెస్ రోడ్డు ప్యాకేజ్ 2 నిర్మాణ పనులు కూడా ఒక కూలికొస్తూ ఉన్నాయి. ఇప్పటికే ఒక లేయర్ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఇట్లా 2 వైపులా 2 ప్యాకేజీల పనులు ఏకకాలంలో జరుగుతున్నాయి. సాధ్యమైన త్వరలోనే ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు అదేవిధంగా స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులు కూలికి వచ్చినట్లయితే రాజధాని ప్రాంతం నుంచి వచ్చేటువంటి అన్ని వర్గాల ప్రజానీకానికి మాత్రం రవాణా వ్యవస్థ ఎంతగానో మెరుగుపడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి.